ఒకానొకప్పుడు దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు. 16 మంది కుమార్తెలలో 13 మంది కుమార్తెల్ని ధర్ముడు అనబడేటటువంటి ఆయనకిచ్చి వివాహం చేశాడు. ఒక కుమార్తెని అగ్నిహోత్రుడికి ఇచ్చాడు, ఆమె స్వాహాదేవి. ఒక కుమార్తెని పితృదేవతలకు ఇచ్చాడు. ఒక కుమార్తె సతీదేవిని పరమశివునికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. పార్వతీదేవి యొక్క ప్రధాన స్వరూపము సతీదేవి కాదు. పార్వతీదేవి మూలస్వరూపము లేదా జగదంబ, అఖిలాండేశ్వరి, ఆదిశక్తి, ఆమె ప్రధానమూర్తి. అయితే ఆవిడ తత్వమేమి అంటే ఆమె పాదములు పట్టి ప్రార్థన చేసి లోకములను కన్న తల్లి అయిన జగదంబ నా కడుపున కూతురుగా పుట్టాలి, పుడితే ఆమెని నేను కూతురని పిలుస్తాను అని భక్తితో అడిగిన వారందరికీ ఆమె కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు కాత్యాయన మహర్షి అడిగాడు, ఆమె కాత్యాయని అన్న పేరుతో ఆయనకి కుమార్తెగా వచ్చింది. హిమవంతుడు అడిగాడు, హైమవతి అన్న పేరుతో వచ్చింది. దక్ష ప్రజాపతి అడిగాడు, దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. ఆమెకి దక్షునికి కుమార్తె అయినందుకు దాక్షాయణి అయితే పరమపాతివ్రత్యమునకు పరాకాష్ఠ కాబట్టి ఆ అవతారం ఆమెని సతీదేవి అని పిలుస్తారు. ఆ తల్లి సతీదేవిగా పరమశివుని అనువర్తించి ఆయనకి ఇల్లాలిగా ఉంది ఆ అవతారంలో. అంటే ఆమెయే దక్షునికి కుమార్తెగా వచ్చింది కాబట్టి దాక్షాయణి. సతీదేవి అన్న పేరుతో పరమశివునికి ఇల్లాలయ్యింది ఆవిడ. ఇది జరుగుతోంది. ఒకానొకప్పుడు బ్రహ్మవేత్తలందరూ కలిసి ఒక దీర్ఘకాలము కొనసాగేటటువంటి యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞము యాగము జరుగుతున్నప్పుడు దేవతలందరూ కూడా అక్కడికి వెడుతూ ఉంటారు. ఆ సభకి బ్రహ్మగారు వచ్చారు, కూర్చునున్నారు. భర్గుడు అన్న పేరుతో పరమశివుడు కూర్చునున్నాడు. పరమశివుడికి 8 నామములతో పూజింపబడతాడు. త్రిమూర్తులు కనుక బ్రహ్మగారు పరమశివుడు లేవవలసిన అవసరం లేదు. కానీ దాన్ని దక్ష ప్రజాపతి తప్పుగా అర్థం చేసుకున్నాడు. నా కుమార్తెని ఇతనికి ఇచ్చి వివాహం చేశాను, నా అల్లుడు, నేను మామగారిని. మామగారు వచ్చినప్పుడు అల్లుడు లేచి నిలబడద్దు, నా దగ్గర అక్షతలయించుకోవలసిన వాడు లేచి నిలబడకుండా కూర్చున్నాడంటే నన్ను అధిక్షేపించాడు అన్నాడు. అసలు అల్లుడు ఎందుకు అయ్యాడు? అమ్మవారు తనకి కూతురైంది కాబట్టి. అమ్మవారు దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టడమే అసలు స్వరూపమా? ఆదిశక్తిగా ఉన్న అమ్మవారు దక్ష ప్రజాపతి కన్నా ముందుంది. పూర్వజ త్రిపురాంబిక. ఆ తల్లి అడిగాడు కాబట్టి ఆయన కడుపున పుట్టింది. ఆవిడ పుట్టింది కాబట్టి ఆవిడికి ఎంతమందికైనా కూతురవుతుంది. కానీ ఆమె మాత్రం ఇప్పుడు పరమేశ్వరుడికే ఇల్లాలు. అది ఆమె పాతివ్రత్యం. అందుకని పరమశివుడికి భార్య అయింది. పరమశివుడికి భార్య అయింది కాబట్టి తనకు అల్లుడయ్యాడు. ఇది ఆవిడ వలన పట్టిన అదృష్టం. అంత మాత్రం చేత శివుడు అల్లుడైపోతాడా, తన మామగారు అయిపోతాడా? ఈ బుద్ధి వక్రించి ఇక్కడ అహంకారం వచ్చింది. దేహబంధుత్వాన్ని లెక్కలోకి తీసుకున్నాడు తప్ప పరమశివుని యొక్క వైభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ లేని అలకొచ్చింది. అశుచితో ఉండేటటువంటి వాడు, పీషికన్నులవాడు, కోతి రూపంతో ఉంటాడు. అలాంటి వాడు నా కుమార్తెని కోరి కోరి ప్రార్థన చేస్తే వివాహం చేశాను. వివాహం చేయడం వల్ల ఎక్కడ లేని భాగ్యం పట్టింది నా కూతురు వల్ల ఇతనికి. లేకపోతే ఇతనికేం భాగ్యం ఉంది? ఇలాంటి వాడు కూతురునిచ్చిన మామగారిని నేను సభలోకి నడిచి వస్తున్నప్పుడు లేచి నిలబడలేదు. ఇది ధూర్తతనమా కాదా? మీరు నేను మాట్లాడుతున్న మాటలు చెవిలొగ్గి వినండి అన్నాడు దిక్పాలకుల్ని. అని అన్నాడు. ఎంత నింద చేయాలో అంత నింద చేసే ప్రయత్నం చేశాడు. కానీ పరమేశ్వరుని ఎందుకు లక్షణం ఉంటుంది. మీరు పరమేశ్వరుణ్ణి నింద చేద్దామని ప్రయత్నించినా అది పరమేశ్వరుని పట్ల స్తోత్రమే అవుతుంది. ఎందుకని అంటే అసలు ఆయన్ని నింద చేయడానికి అవకాశం లేదు. లేకపోయిన కారణం చేత మీరు ఏమనండి, ఆయన స్తోత్రమే చేయబడతాడు. నువ్వు దొంగ అన్నారనుకోండి ఈశ్వరుణ్ణి, నిజమే ఆయన దొంగ అవుతాడు. ఎందుకు దొంగ? మనకి కర్మఫలం రాబోయేటటువంటి పాపఫలాన్ని తగ్గించడానికి దాన్ని తీసి తక్కువ ఫలాన్ని మనకిస్తాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను అపహరిస్తాడు కాబట్టి ఆపదామపహర్తారం దొంగే. నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ ఫేన్యాయ చ జగత్యాయ చ ప్రవాహ్యాయ చ. దొంగ అని రుద్రమే చెప్తోందిగా. ఎందుకు దొంగ? మన మనసుల్ని హరిస్తాడు కాబట్టి. హరుడు పాపములను మనకి తెలియకుండా హరిస్తాడు కాబట్టి. మన అశుభములను హరించి శుభములను ఇస్తాడు కాబట్టి మనకి తెలియకుండా దొంగ. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాను.
భగవంతుణ్ణి మీరు నింద చేద్దామని ప్రయత్నించినా ఆయన యందు అది స్తోత్రముగానే పరిణమిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, దక్ష ప్రజాపతి శివుడి వంక చూసి, అంటే ఎన్ని మాటలతో నింద చెయ్యాలనుకున్నాడో అన్నీ ప్రయోగించాడు. అనయము లుప్త క్రియాకలాపుండు, ఏమీ చేయడు, కూర్చుంటాడు అలా. లుప్త క్రియాకలాపుండు, ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అన్నట్టు చక్కగా కూర్చుని ఉంటాడు. అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, బట్టకట్టుకోడు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మర్యాద తెలియదు. మత్త ప్రలాపుండు, ఏమిటో వదరుతుంటాడు, ఏమిటో మాట్లాడుతుంటాడు, మత్త ప్రలాపుండు. భూత ప్రేత పరివృతుండు, భూత ప్రేతములన్నీ ఆయన చుట్టూ ఉంటాయి. దిగంబరుండు, వస్త్రం లేకుండా తిరుగుతూ ఉంటాడు దిశములతో, కాబట్టి దిగంబరుండు. పైగా తామస ప్రమద భూత నాథుండు, తామసికమైనటువంటి ప్రమదగణములన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి భూతగణములు. తామస ప్రమద భూత నాథుండు. అస్థి భూషణుండు, భూతిలిప్తుండు, ఒంటికి శమభస్మ రాసుకుని ఉంటాడు. దానికి తోడు అస్థిభూషణుండు, పుర్రెలమాల ఎముకలమాల మెళ్ళో వేసుకుంటాడు. ఇవన్నీ చాలవన్నట్లు ఉగ్ర పరేత భూ నికేతనుండు, శ్మశానంలో తిరుగాడుతుంటాడు. ఉగ్ర పరేత భూ నికేతనుండు, నష్ట శౌచుండు. ఇంకా అటువంటి వాడికి శౌచం ఎక్కడుంది? కాబట్టి శౌచం లేదు. అన్నిటినీ మించి వితత స్రస్త కేశుండు, జుత్తెప్పుడు దువ్వుకోడిలా విప్పేసుకుని ఉంటాడు, లేదా ఓ జటాజూటం ఇలా ముడేసుకుని ఉంటాడు. వితత స్రస్త కేశుండు. దుష్ట హృదయుండు, మంచి హృదయం కాదు దుష్ట హృదయం. దుష్ట హృదయుండు. ఉన్మత్తనాథుండు, ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు, పిచ్చివాళ్ళకందరికీ నాయకుడు, పెద్ద పిచ్చాడు. ఇలాంటి వాడికి శివుడేమిటి? శివుడంటే మంగళప్రదుడు, శివుడంటే శుభాలిచ్చేవాడు. అసలు ఇతని దగ్గర ఏముంది శుభమైన గుణం? ఒక్కట్లేదు. ఒక్క మంచి గుణం లేని ఇతనికి శివుడును ప్రమాదం ఎట్లు కలిగే? ఎవరయ్యా ఇతన్ని శివుడు అన్నవాడు? ఇతను శివుడే కాదు అంటాడు అని పరమశివుడు అలాగే నవ్వుతూ కూర్చున్నాడు. కానీ ఇది మీకు వినడానికి శ్రీశైల క్షేత్రంలో సోమవారం ప్రదోషవేళ ఇదేం ఉపన్యాసం రాయినా, ఈ పద్యం ఎక్కడ దొరికింది, ఈ ఉపన్యాసం ఏమిటి అని మీకు అనిపిస్తోందని నాకు తెలుసు. మీరు కంగారు పడకూడదనే నేను మీతో ముందు ఒక మాట అన్నాను. పరమేశ్వరుణ్ణి నింద చేసే ప్రయత్నం చేసినా స్తోత్రమే అవుతుంది అని. అనయము లుప్త క్రియాకలాపుండు, ఆయన ఏ పని చెయ్యడు. అన్ని పనులు చెయ్యవలసిన అవసరం ఎవరికి ఉంది? కర్మ చెయ్యకుండా ఉండలేని లక్షణం ఉన్న వాళ్ళం మనం ఎందుకు అయ్యామంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను సుఖదుఖములుగా అనుభవించాలి కాబట్టి ఏదో కర్మ చేస్తూ ఉంటాం. పాపపుణ్యములు లేనివాడు, లోకములను సృజించినవాడు, నిలబెట్టేవాడు, లయం చేసేవాడు, అటువంటి మహానుభావుడికి కర్మ చెయ్యవలసిన అవసరమే ఉంది. ఆయన ఏ కర్మ చేయడు, తనలో తాను రమిస్తూ ఆనందంతో ఆత్మారాముడై కూర్చుని ఉంటాడు. అటువంటి శివుడు కర్మ ఎందుకు చేస్తాడు? కాబట్టి నింద చేసిన స్తోత్రమైంది. అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు. మానహీనుండు అంటే సిగ్గులేనివాడు. సిగ్గు ఎవరికి ఉంటుంది? ఎవరినో చూస్తే సిగ్గుపడడం అన్నది. శివుడు తానొక్కడిగా ఈ లోకమంతట్లోనూ తాను తప్ప వేరొక పదార్థముగా నిలబడిన వాడికి రెండవ పదార్థం లేనప్పుడు జ్ఞానమనందు అద్వైతానుభూతి ఎందున్న వాడికి సిగ్గుపడడానికి అవకాశమే ఉంది. కాబట్టి మానహీనుండు, మర్యాద లేనివాడు. మర్యాద అంటే ఒకళ్ళని చూస్తే గౌరవంగా మాట్లాడడం, ఒకళ్ళని చూస్తే కొంచెం శాసించి మాట్లాడడం, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండడం. అసలు ఆయన ఒకరికి గౌరవం ఇవ్వడానికి ఆయన కన్నా గౌరవనీయుడు లోకంలో ఎవడున్నాడు కనుక ఎవరిని ఆయన గౌరవించాలి. కాబట్టి మర్యాద అన్నమాట శివుడికి ఎందుకు అన్వయం అవుతుంది? మర్యాద లేనివాడు, తామస ప్రమదభూతనాథుండు, ఉన్మత్త ప్రియుండు, ఉన్మత్తనాథుండు. ఇన్ని మాటలు వాడాడుగా, అన్నీ కలిపేసి ఒక మాట చెప్పేస్తాను. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టిని అంతటినీ చేశాడు. చేసినప్పుడు ఏమైందంటే ఉగ్రమైనటువంటి భూతములు, పిశాచములు ఇవన్నీ కూడా లేచాయి. ఇవన్నీ ఎక్కడుంటాయంటే శ్మశానంలో ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే అసుర సంధ్య వేళ దాటిపోతే వాటికి ఆనుకూల్యత, అవి వెళ్ళచ్చు ఊళ్ళోకి. అందుకే విషక్రిములన్నీ సూర్యాస్తమయం తర్వాత లేవాలి అని ఈశ్వర నిర్ణయం. మనుష్యులకు వాటికి ఇబ్బంది రాకూడదు. సూర్యోదయాత్పూర్వం లేచేవాడు మనిషి, సూర్యాస్తమయం తర్వాత లేచేవి విషక్రిములు, తేళ్లు, జర్రులు, పాములు అన్నీ అప్పుడు పైకి వస్తాయి. రాత్రి నిద్ర పట్టలేదు అన్న వాడికి కూడా దుష్టమైన ఆలోచనలు ఉన్నాయని గుర్తు. లేకపోతే పగటి పూట సంతోషంగా ఉండి రాత్రిపూట నిద్రపోతాడు.
నీ చెప్పట్లేదు ఈ మాట. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు, రాత్రి నిద్ర పట్టలేదు అంటే నీ ఎందేవో దుర్మార్గ గుణాలు ఉన్నాయి అందుకే పట్టలేదు అన్నాడు. ఉన్నాయి నిజమే, నా తమ్ముడి బిడ్డల రాజ్యం నాది చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే నిద్ర పట్టదన్నాడు. ఒప్పుకున్నాడు విదురుడి దగ్గర. కనుక పరమేశ్వరుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి అంతట్లో ఈ భూతములు, ప్రేతములు, పిశాచములు, ఈ గణములన్నీ ఉన్నాయి. ఇవి శ్మశానమునందు ఉంటాయి. ఇప్పుడు ఈ గణములన్నీ ఊళ్ళోకి వచ్చి పడిపోతున్నాయి. వచ్చి పడిపోయి లోకాలని పాడు చేస్తున్నాయి. పాడు చేస్తుంటే ఎక్కడా ఓ యజ్ఞం జరగదు, ఓ యాగం జరగదు, ఒక ఈశ్వరారాధన జరగదు. ఎలా? మహాత్యాగి అయిన వాడొకడు ఉండాలి. వాడు వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నాడు కాళిదాసు. ఒక తండ్రికి 11 మంది పిల్లలు పుట్టారనుకోండి, తండ్రి షష్ఠిపూర్తి అవుతోంది. ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్, ఒకడు ఐఎఫ్ఎస్, ఒకడు ఐఆర్ఎస్, ఓ 2 డాక్టర్లు, ఓ 2 ఎఫ్ఆర్సిఎస్లు, ఓ 2 ఏదో పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఇంతమంది అయ్యారు. ఒకడు జేబు దొంగ కూడా అయ్యాడు. ఇప్పుడు తండ్రి 10 మందిని పిలిచి 11వ వాడు మా అబ్బాయి కాడండి అనకూడదు, వాడిని పిలవాలి. వాడు కొడుకే తండ్రికి పిలుస్తాడు. కానీ ఒరే అప్రతిష్ఠ సుమా, ఇక్కడ నువ్వేం చేయకే, నా షష్ఠి పూర్తి అయిపోయే వరకు అని చెప్పుకుంటాడు. నేను ఇచ్చి పంపిస్తాను నీకు కానుకని లోపలికి తీసుకెళ్ళి చెప్పుకుంటాడు తండ్రి కాబట్టి. లోకానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులైతే భూత ప్రేత పిశాచాదులన్నీ ఎవరికి పిల్లలు? మహాభక్తులు ఒక్కళ్ళేనా పిల్లలంటడానికి లేదు, అందరూ ఆయన పిల్లలే. కాబట్టి ఇప్పుడు మంచి పిల్లలు పాడవకుండా చెడ్ల పిల్లల్ని ఆపాలి, వాళ్ళు అల్లరి చేయకుండా. అందుకని శ్మశానంలోంచి వాళ్ళు వచ్చి ఊళ్ళల్లో పడిపోకుండా చూడాలి. పడిపోకుండా చూడాలంటే బ్రహ్మగారి శివుడి దగ్గరికి వెళ్ళారు. ఈ లోకం అంతా నీ బిడ్డలు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు, ఊళ్ళోకి వచ్చి భక్తితో ఉందామన్న వాళ్ళని ఉండనివ్వట్లేదు, నువ్వేం చేస్తావు ఇప్పుడు ఉపకారం చేయడానికి అని అడిగారు. అంటే పరమశివుడు అన్నాడు, నేను వెళ్ళి శ్మశానంలో కూర్చుంటాను రాత్రిళ్ళు. ఎందుకు నువ్వు కూర్చోడం అంటే, పరమశివుడు కూడా శ్మశానానికి వెళ్ళి అక్కడ నృత్యం చేస్తాడు. అక్కడ నృత్యం చేస్తే ఈ భూతప్రేత పిశాచాలకన్నిటికీ సంతోషం. అక్కడ కూర్చుని శివతాండవం చూస్తూ కూర్చుంటే తెల్లవారే సమయానికి ఆయన ఆపుతాడు. సూర్యోదయం అయిందిరా, మనం ఊళ్ళో వెళ్ళడానికి లేదురా, రాత్రంతా నృత్యం చేస్తూ ఉండిపోయామని మళ్ళీ కూర్చుంటాయి. అప్పుడు ఎవరు ఉద్ధరింపబడ్డారు? మనం. అందువల్ల మనం పూజలు పునస్కారాలు చేసుకోగలిగాం. ఈ ప్రశ్న ఎవరు అడిగారో తెలుసా? అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది మహాభారతంలో పరమశివుణ్ణి,